మున్నూరు కాపులు సంఘటితంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని ఆ కుల సంఘం తాలూకా అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్ మరియు ప్రధాన కార్యదర్శి బాకారం మల్లయ్యలు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యతకు చిహ్నంగా మున్నూరు కాపు సంఘం నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కొడంగల్ నియోజకవర్గంలో మున్నూరు కాపులు అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని వారు పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో సంఘం సంక్షేమం మరియు అభివృద్ధికి నిరంతరం సమిష్టిగా కృషి చేయాలని వారు పేర్కొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథి సర్పంచ్ రాధా శ్రీనివాసరెడ్డిని తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కానుకుర్తి నర్సిరెడ్డి, మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షుడు కానుకుర్తి హనుమంతరెడ్డి, బిచ్చప్పే, అరిగే ఓంప్రకాష్, సిరిసని శ్యాంసుందర్, తుమ్ సురేష్, తుమ్ వెంకటయ్య, బానకర్ శ్రీనివాస్, బాకారం రాజు, రెడ్డిపల్లి నరసింహులు, పాత కొడంగల్ మాసప్ప, రాజశేఖర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సికింద్రాబాద్లో నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచులకు సన్మాన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అట్టి సన్మాన కార్యక్రమానికి కూడా మరి రాధా శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్ళవలసిందిగా విన్నవిస్తూ మరి అందరూ సర్పంచులు కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేద్దాం. మన మండలం నుండి కూడా మనం కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి మన మున్నూరు కాపు సర్పంచుల యొక్క సంఖ్యను మన రాష్ట్రానికి తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. మున్నూరు కాపు బంధువులారా, ఈరోజు మన మున్నూరు కాపు క్యాలెండర్ మరి శ్రీమతి కన్నం రాధా శ్రీనివాసరెడ్డి గ్రామ బర్సాపూర్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది మన మున్నూరు కాపు మహిళామణి సర్పంచ్గా ఎన్నుకోవడం చాలా ఆనందం. మరి ఈ కార్యక్రమం ఆమె చేతుల మీదుగా మన క్యాలెండర్ ఈ సంవత్సరం ఆవిష్కరించడం ఎంతో శుభపరిణామంగా పరిగణిస్తూ మరి బర్సాపూర్ గ్రామానికి మంచి సేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని మున్నూరు కాపు కుల బంధువులుగా మేము ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు.